మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుడి సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించాలని ముందుగా ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల మహేశ్వరిని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి ఉదయకాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మేమగంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ప్రియదేవుని సంఘం ప్రియదాని బిడ్డల నిర్ధనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము, త్రిత్వ పండుగ కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం ఈ విధంగా రాయబడినది. త్రిత్వ పండుగ కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం ఈ విధంగా రాయబడి ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును ఇకందరికీ తోడయుండునుగాక. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, త్రిత్వ పండుగ అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఏకమైన పండుగ. త్రిత్వంలోని ఏకత్వాన్ని మనం కలిగి ఉన్నాము. తండ్రితో కుమారుడు, కుమారునితో పరిశుద్ధాత్ముడు ఏకమై నేడు మన మధ్య ఆయన నివసిస్తున్న విధానము, జీవిస్తున్న విధానము, జీవిస్తూ మనలను నివసింపచేయడానికి మరలా ఆయన కుమారుడైన ప్రభువు రాబోతున్నారు. కాబట్టి ఇక్కడ పౌలు కొరింథీ సంఘానికి ఈ 2వ పత్రిక రాస్తూ సమాధానంగా ఉండుడి అంటున్నాడు. ఏంటా సమాధానం అంటే, మనుష్యులతో, సంఘములో, సమాజములో నేడు ప్రభువు మనకి చూపిన మార్గాన్ని బట్టి ఇక్కడ కొన్ని విషయాలను గుర్తు చేశాడు. 2 కొరింథీ 13వ అధ్యాయము 11, 12, 13, 14 వచనాలు మనం చూసినట్లయితే, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానంగా ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయుండును అంటున్నాడు. దేవుని సహాయము చేత, దేవుని పొందిక చేత, దేవుని కాపుదల చేత మనము సమాధానం కలిగి ఉండాలి. ఇది ఇహమందును పరమందును మనలను జీవింపజేసేది. కాబట్టి ఇక్కడ తుదకు సహోదరులారా సంతోషించుడి అంటున్నాడు. ప్రభువునందు సంతోషించాల, పరిశుద్ధాత్మ యందు సంతోషించాల, తండ్రి యొక్క మాటల యందు సంతోషించాల. మన సంతోషము పరసంబంధంగా ఉండాలి, భూసంబంధంగా కాక, భూసంబంధమైన మనస్సులతో ఆలోచనలతో కాక, దేవుని ఆత్మ చేత, ఆత్మ సంబంధమైన దేవుని ఆలయాలుగా మనం కట్టబడాలి. కాబట్టి ఇక్కడ ప్రభు అయిన దేవుని యొక్క ఆ ప్రేమను మనము కొనసాగించుటలో సంపూర్ణులై ఉండుడి అంటున్నాడు. అంటే ఈ సంపూర్ణత మనకి దేవుడు అనుగ్రహించాడు. ఏ విధంగా తన కుమారుని మన కొరకు పంపించి ఆయన ద్వారా మనకి రక్షణనిచ్చి ఆ రక్షణలో మనకి ఆ సంపూర్ణతనిచ్చారు. కాబట్టి ఇక్కడ తుదకు సహోదరులారా సంతోషించండి అంటున్నాడు. ఆ సంతోషము పరిపూర్ణులై ఉండుడి. ఈ సంతోషం ఎలా ఉండాలా? కొంతకాలం కొంతసేపు ఉండేది కాదు. నిత్య సంతోషము ప్రభుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో నిత్యము మనము ఆ వేవేల సైన్య సమూహముతో పరలోకములో ఆయనను గాఢ ప్రతిగానాలు చేయొచ్చు, ఆయన సన్నిధిలో జీవించాలి. కాబట్టి ఇక్కడ త్రిత్వంలోని ఏకత్వాన్ని పౌలు గుర్తు చేస్తాడు. అందుకనే అంటున్నాడు, సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండండి అంటున్నాడు. ఆదరింపబడాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరి ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు మనకు చూపిన మార్గంలో, ఆయన చూపిన వాక్యమును బట్టి, ఆయన చూపిన ఆ వాక్య సంబంధమైన ఉద్దేశాలను బట్టి మనము ఆదరణ కలిగి ఉండుడి అంటున్నాడు. ఏక మనస్సు గలవారై ఉండండి అంటున్నాడు. ఒకే మనస్సు కలిగి ఉండాలి, ద్విమనస్కులై ఉండక, మరి దేవుని చిత్తాన్ని, లోకాన్ని గాక కేవలము దేవుని యందు మనస్సు ఉంచి లోకముతో, పాపముతో, శరీరముతో పోరాడుటలో దేవుడు మనకిచ్చిన ఆత్మీయ నడిపింపుని బట్టి మనము ముందుకు కొనసాగవలసి ఉన్నది. అందుకనే ఇక్కడ ఆదరణ కలిగి ఉండి, ఏకమనస్కులై గలవారై ఉండి, సమాధానంగా ఉండండి అంటున్నాడు. ఈ సమాధానము
ఆయన ద్వారా మనకి కలిగింది. సమాధానాధిపతి ఆయన మనలను సమాధానపరచువాడు. ఏ విధమైన పాపమునకు లోకమునకు దాసులము గాక ఆయన వాక్యమును బట్టి మనము సమాధానము గల వారమై ఉండాలి. సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానమునకు కర్తయు అగు దేవుడు మీకు తోడైందని అంటున్నాడు. ఈయన ఎలాంటి వాడు? ప్రేమకి సమాధానానికి కర్త. అంటే తండ్రితో కుమారునితో పరిశుద్ధాత్మతో మనము మమేకమైనప్పుడు ఆయన యొక్క ఏకత్వాన్ని, ఏక మనస్సును, ఏక ఆలోచనలను ఇవన్నీ కలిసిన వారమే, ఇవన్నీ కలిగిన వారమే ప్రేమ సమాధానము కర్తయు దేవుడు మీకు తోడై ఉండని అంటున్నాడు. అంటే దేవుని యొక్క తోడ్పాటులో, దేవుని యొక్క పొందికలో, ఆయన సంరక్షణలో మనము జీవించవలసి ఉంది. కాబట్టి పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరితో ఒకరు వందనములు చేసుకొనిడి అంటున్నాడు. ఇక్కడ పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్న మాట పవిత్రమైన ముద్దు అనగా ఏ విధమైన పాపమునకు, ఏ విధమైన ఇహ సంబంధమైన వాటికి, ఏ విధమైన ఆశలకు మరి దానిని ఆస్వాదించక, దానిని కొనసాగించక అది పవిత్రముగాను మరి ప్రేమతో కూడిందిగా ఉండాలి. అందుకనే పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరి యందు ఒకరు వందనాలు చేసుకోండి అంటున్నాడు. యేసు ప్రభు వారు 12 మంది శిష్యులు కలిగిన ఆయన పరిచర్యలో మరి ఇస్కరియోతు యోధ మరి ప్రభువుని ప్రేమించి మరి ప్రభువు యొక్క స్థితిగతుల సమస్తం ఎరిగి చూసిన వాడైనప్పటికీ ఈ లోక ధనానికి దాసుడై మరి ప్రభువుని అప్పగించుటలో తాను ఎవరి వద్దైతే మరి ద్రవ్యాన్ని పుచ్చుకున్నాడో వారికి కొన్ని సూచనలు ఇచ్చాడు. ఏంటవి? నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే ప్రభువు. ఇక్కడ పవిత్రమైన ముద్దు పెట్టుకుంటే అది దేవునికి మనకి సంబంధించింది. కానీ తాను మరి దేవుని అయిన తండ్రి అయిన కుమారుడైన యొక్క ప్రేమను ఎరిగి కూడా తాను మరి అప్పగించువాడి యొక్క మనస్సు ఆలోచన కలిగిన వాడే మరి తాను ఆ యొక్క అనగా క్రీస్తుని అప్పగించుకోవడానికి ముద్దు పెట్టుకున్నాడు. పవిత్రమైనది కాదు, అపవిత్రమైన ముద్దు పెట్టుకున్నాడు. ఎందుకని? తాను చేసిన తప్పు, తాను చేసిన పాపము తరువాత తాను ఒప్పుకున్నప్పటికీ అది క్షమింపరానిదిగా అక్కడ మనం చూడగలం. కాబట్టి ఇక్కడ పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికి ఒకరు వందనాలు చేసుకోండి అంటున్నాడు. పరిశుద్ధులందరూ మీకు వందనాలు చెప్తున్నారు. ఈ పరిశుద్ధులు ఎవరు? నేడు ఆయన వాక్యమునందు విశ్వాసం కలిగి ఆయన వాక్యమునందు నిలిచి సార్వత్రిక సంఘముగా మనము క్రీస్తు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఆయన తండ్రితో కుమారుడితో పరిశుద్ధాత్మతో మనలను నడిపించను. కాబట్టి ఇక్కడ త్రిత్వంలోని ఏకత్వము, తండ్రితో ఉంటాము, కుమారునితో ఉంటాము, పరిశుద్ధాత్మతో ఉంటాము. అంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలను ప్రభు యొద్దకు నడిపించుటలో పూర్తి సహాయం అందిస్తారు. ప్రభు మనలను తండ్రి యొద్దకు చేరుస్తారు. అంటే మనము ఆయన అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఏ విధంగా ఏకమై ఉన్నారో ఆయన బిడ్డలమైన మనమును కూడా ఆయనతో అటివారమై ఉంటామనే విషయాన్ని పౌలు ఆనాడు కొరింథీ సంఘానికి తెలియజేశాడు. అందుకనే పరిశుద్ధులందరూ మీకు వందనాలు చెప్తున్నారు అంటూ ప్రభువైన యేసు క్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసం మీకు అందరికీ తోడైనగా కాటున్నాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి దేవుని బట్టి, కుమారుడి దేవుని బట్టి కృపయందు నిలిచిన వారమై, దేవుని ప్రేమయందు పరిశుద్ధాత్మ సహాయము కలిగిన వారమై మరి ఈ సహవాసమును మీరందరూ కలిగిన వారై అంటే మీకందరికీ తోడై ఉండనుగాక అంటున్నాడు. అంటే సార్వత్రిక సంఘముగా మనము ప్రభువునందు నిలిచినప్పుడు దేవుడు మనలను తన ఆత్మచేత నింపి తన కృపయందు కాపాడి మనలను తన రాజ్యమందు చేర్చునని పౌలు ఆనాడు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ నేడా పత్రిక ద్వారా మనము కూడా అటు రీతిగా ప్రభు కొరకు సిద్ధపాటు కలిగిన వారమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన పౌలు ద్వారా తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల ప్రభువా, అవును నాయన, నీ యందును నీ మాటల యందును నీ ఉపదేశముల యందును
నిలిచివారముగా, జీవించువారుగా, ప్రవర్తించువారముగా మేముండుటకు నీ సహాయము దయచేయండి. బలహీనం ప్రభా బలపరచు, రోగులం ప్రభా స్వస్థపరచు. మీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను, ఆరోగ్యమును దయచేయండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వాని తరగతులు చెప్పని ఆశీర్వదించి దీవించండి. ఏ ఒక్కరు నశించక అంతటందరం మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్య రాజ్యం అందు చేరగలిగిన కృప దయచేయండి. ప్రభువా, ప్రత్యేకించి నీ వాక్యము చేత, నీ ఆత్మ చేత ఈ త్రిత్వ పండుగలో తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో సదా ఏకమై జీవించుటకు మా అందరికీ నీ సహాయము దయచేయమని, దినదీవులతో నింపమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మామూలు దినాలు మాకు దయచేయండి. మళ్ళీ ప్రార్థన చేసిన వాళ్ళు మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. శోధనలో కాలుష్యం తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నాకుతుంది. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ సహాయము సదాత్మలండి సంరక్షించునుగాక. ఆమేన్.